యోగా అనేది జీవితంలో అంతర్భాగం చేసుకోవటం ద్వారా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదుటగల అన్నాబత్తుని సత్యనారాయణ పురవేదిక వద్ద అట్టహాసంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటివి యోగా సాధకులచే యోగా గురువులు చేయించారు. ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం, యోగాసనాల మీదే ధ్యాస ఉంచేలా ఉదయం 6 గంటల నుండి 8:30 గంటల వరకు వివిధ యోగాసనాలను వేశారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ యోగా అన్నది మన సంస్కృతిలో భాగమని అన్నారు. మానసిక ఉల్లాసానికి, ప్రశాంతతకు, శారీరక రుగ్మతలను దూరం చేసేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి యోగాని జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించేందుకు యోగా తప్పనిసరిగా అలవాటు చేసుకుని ప్రతిరోజు అభ్యాసన చేయాలని అన్నారు. ఈ సందర్భంగా యోగాసనాలలో పాల్గొన్న 75 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్ ముగ్గురిని, అలాగే యోగా శిక్షణ గురువులు జె రమేష్, టి హరినాథ్, నాగవేణి, గోవర్ధని, వసంత, ఎం శ్రీనివాసరావులను ఈ సందర్భంగా మంత్రి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి, వైస్ చైర్మన్ నాగవేణి, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మాజీ చైర్పర్సన్ సయ్యద్ కాలేదా, నసీమా, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.